అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మీరు ఏమేమి ఈ సంవత్సరంలో ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేము ఎలా జరుపుకుంటామో మా పల్లెటూరు స్టైల్లో మేము ఎలా జరుపుకుంటామో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మా చెల్లి మా అక్కోల అబ్బాయి అండి. భోగి శుభాకాంక్షలు అయితే చెప్తారంట. చెప్పండి. హ్యాపీ భోగి అందరికి. మా అమ్మాయి కూడా ఉందండి. అవి చెప్పమ్మా. అవి చెప్తుందండి. ఇప్పుడైతే మేము ఎలా జరుపుకుంటాము ఈ రోజంతా మీకు అయితే చూపిస్తాను. ఇంకో భోగి కుమ్మ కాడికి అయితే వెళ్ళామండి. అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ లైక్ చేసేసేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో ముందుగా చూడండి అబ్బా. ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది, వీడియో చూసేయండి. కొత్తగా చూసేటప్పుడు భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మా అమ్మాయి, నేను, మా చెల్లి, మా అక్క వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి పిడకలు పట్టుకుని అయితే వెళ్తున్నాము. చూడండి, ఎత్తుకుంటే కింద దించేమని నడిచి వస్తుందంటండి. పట్టుకోమంటుంది. ఇద్దరు చేతులు ఇచ్చి పట్టుకుంటుందండి. నడిపిస్తున్నాము. ఇంకా దిగిపోయింది ఎత్తుకోమంటేని. ఇంకోండి భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, పెద్ద భోగి మంట అయితే వేసారు మా ఊర్లో అయితే, మా పల్లెటూరులో అయితే. ఏమంటే ఈయనవటే అస్సలు వేయట్లేదండి. చేతికి ఎత్తంటే అస్సలు వేసరమంటే కొంచెం వేయమంటే వేయట్లేదు. దగ్గరికి వెళ్దామంటే వేడి కదండి, వేడి వచ్చేస్తుందని అసలు కొంచెం దగ్గరికి వెళ్ళలేదు. దూరం నుంచే కొంచెంసేపు అక్కడ ఉండి పిడకలు అయితే వేసేసి ఇంకా అయితే వచ్చేసాము. మా అమ్మాయి వేయలేదండి. ఇంకా అలాగే ఒక పిడకైతే వేయించేసి మా అమ్మాయి దాన్ని కూడా నేనే వేసేసాను. తర్వాత నేనైతే వేసేసానండి. ఇలాగైతేని వచ్చేసి మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు అయితే పోకండ్లు ఎలా వండుతున్నారు. నన్ను అయితే రమ్మన్నారండి కొంచెం సాయం చేయడానికి. రమ్మంటున్నారు. మనకైతే పాకం పట్టడం రాదు కాబట్టి పోకండ్లు వేసినప్పుడు అయితే వద్దామని వీడియో కూడా తీద్దాం, మీకు అయితే చూపిద్దాము మా పల్లెటూరులో ఎలాగ వండుతారో పోకండ్లు అయితేని చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నానండి. ఇలాగ పాకం పెట్టేసి పిండి ఉంటుంది కదండి, పెసరపిండి, అది పాకంలోనే కొబ్బరి తురుము వేసేస్తారండి. పాకం అయిపోయాక పిండి అయితే ఇలా కలిపేస్తున్నారు. చాలా గట్టిగా కలపాలండి. ఇంకని అస్సలు కలపలేము. అది ఇలాగైతే కలిపేస్తున్నారు మొత్తం అంతా కూడా. తర్వాత అయితే ఉండలు చేసి వండాము. అదంతా కూడా ఉంటుంది ఈ వీడియోలో. ఫుల్గా చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము ఎలా వండుకున్నామో, మా పల్లెటూరులో ఎలా వండామో పోకండ్లు అయితే ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. ప్లీజ్ చూసేయండి. అలాగే ఈరోజు భోగి కదండి, అత్తేసరి అయితే వండింది అమ్మ. అత్తేసరి అయితే తాతయ్యకి అయితే దండం పెట్టుకున్నాము. అదంతా లాస్ట్లో ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇలాగైతే మొత్తం తిప్పేశారండి. తిప్పేసావు దాంట్లో వేసి మా చిన్నమ్మ, మా నాన్నమ్మ, నేను ఇంకా ఉండలు అయితే చేసేసుకుంటున్నామండి. ఉండలు చేసేసుకుని తర్వాత మైదా పిండిని బియ్యం పిండి రెండు కలిపి పోకండ్లు అయితే దాంట్లో కలిపి పిండి వేసేస్తాము. చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అయితే ఫుల్గా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇలాగైతే వేడివేడిగా చేస్తామండి. పక్క నుంచి చెయ్యి అయితే అస్సలు కాలిపోతుంది. వేడిగానే చేయాలంటే, లేకపోతే గట్టి పడిపోతాయి కదండి. అది అసలు చేయలేము. ఇంకా గట్టిగా అయితేనే ఉండలు రాదని వేడివేడిగా ఉంది. అలాగైతే చేసేసాం మొత్తం అని. ఇంకోండి అన్ని ఉండలు ఇంకో బేసుండి అయితే అవి నెయ్యి ఉండలు అయితేని మొత్తము అవి కూడా కింద కూడా ఉన్నాయి. ఇప్పుడైతే వండుతున్నాను. అలాగే ఇంకా ఇంకోండి మా చిన్నమ్మాయితో ఫస్ట్ అయితే వేసింది. నేను ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళి వచ్చి లోపల వండుతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు వేస్తాను. మా చిన్నమ్మ అయితే దేవుతుంది. ఇంకోండి ఇలాగైతే వేసేసుకుంటున్నాను మొత్తము పోకండ్లు అయితేని. చాలా బాగున్నాయండి. టేస్ట్ చూశాను, చాలా బాగున్నాయి పోకండ్లు. పెసరపిండి పెసలు వేపేసండి తిరగల్లో వేసి మొత్తం ఆడించేసి ఆవిడ పిండి కింద ఆడిచ్చేయాలండి. ఆ పిండిని బెల్లం పాకం పెడతారు కదా, ఆ బెల్లం పాకంలో కొబ్బరి తురుము వేసేసి ఈ పెసరపిండి వేసి కలిపేయాలండి. మొత్తము కలిపేసి అప్పుడు ఉండలు అయితే చేసాం కదండి. ఇలాగైతే వేసేసుకుంటున్నామండి. మొత్తం చాలా టైం పట్టిందండి. అవి ఒకసారి వేసాక అవి ఉడకడానికే ఎంత టైం పట్టిందో, చాలా టైం పట్టింది. మీకైతే చూపిస్తాను చూడండి. అలా ఉడకాలి కదా, లోన ఉడకాలి కదండి. ఒక్కో వాయికి ఎంత టైం పట్టిందంటే ఒక పావు గంట 20 నిమిషాల దాకా పట్టిందండి. అవి ఉడకడానికి చాలా అది అట్లు ఉడకడానికే పట్టిందండి చాలా టైం.
ఇలా అయితే దేవి వేస్తుందండి. నేను వేస్తుంటే ఇంక దేవి వేసింది. అలా ఈజీగా అయిపోయింది ఇంకా పని. ఇలా వేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి అండి పోతపోకండ్లు అంటే ఇష్టం? నాకైతే చాలా బాగున్నాయి. ఎక్కువ మేము వండుకోము కానీ మా నాన్నమ్మ వాళ్ళు ఎక్కువ వండుకుంటారండి పోతపోకండ్లు. టేస్ట్ చూసాను, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. లోన పెసరపిండి అలాగే కొబ్బరి తురుము కదండి, చాలా బాగున్నాయి. మీలో మీ ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే సున్ని చేసుకున్నాము. ఈ భోగి టైంకి జంతికలు వండుకుంటాము. ఇంకా అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. మేమేమో వండుకున్నాము. వీడియోలో అయితే కంపల్సరీ కంటిన్యూగా వస్తాయి. ఈ సంక్రాంతికి మేము ఏం పిండి వంటలు వండుకున్నామో అవన్నీ చూపిస్తాను వీడియోలోని. ఇలాగైతే వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ అయితే వండాము, ఇంకా వండుతాము. చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా మంచి వీడియోలు వస్తాయి. అలాగే నా ఛానల్లో పల్లెటూరు వీడియోస్ అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా. నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే వీడియో కూడా మీకు అయితే వెంటనే వస్తుంది. ఆల్ అని మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన గంట ఈ సంఘాలు ఉంటుంది కదండి, గంట, ఆ గంట మీద క్లిక్ చేస్తే, ఆల్ అని మీద క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. నోటిఫికేషన్ అయితే మీకు అది వచ్చేస్తుందండి. ఇలా అయితే మొత్తం వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని చూపిస్తాను. ఇంకా మళ్ళీ ఇలా అయితే తిరిగేస్తున్నాను. మా వండిని అన్నీ గుండిలో పెట్టేస్తుంది మా చిన్నమ్మ అయితేని. మళ్ళీ గాలికి ఆరిపోయానుకోండి మెత్తగా అయిపోయి ఇంకా అసలు బాగోవు. వండేసుకుని అన్నీ చల్లారిపోయాక అయితే గుండుగులో పెట్టేసుకోవాలి వదుక్కుని అయితేని. ఇలా అయితే వండేసుకుంటున్నాము. ఇంకోండి చాలా మట్టిగా అయిపోయినాయి. ఇంకా అయిపోయినాయి అండి, వండేసాము. చాలా టైం పట్టింది. 1 గంట కూర్చుంటే 4ంటికి అయింది. ఏకంగా 4:30 అలాగా అయింది. ఇలా అయితే వండేసుకున్నాము మొత్తం. లాస్ట్ వాయి అయితే వేసేస్తున్నానండి నేనైతేని. ఇంకోండి ఇలా వేసేసుకుని లాస్ట్కి అయితే తీసేసుకుంటున్నాను. మొత్తానికి అయితే వండేసాము. నేనే దేవాను. మా చిన్నమ్మకి కొంచెం తలపోటుగా ఉందని పక్కన అయితే కూర్చుంది. నేనే వేసేసి నేనైతే దేవేసాను. లాస్ట్కి 2 వాయిలు అయితే నేనే వేసేసాను. ఇంకా ఇంకోండి ఎన్ని అవ్వనియో మీకు అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి. నేనైతే తిన్నాను. ఇంకోండి ఎంత బాగున్నాయి. ఇంకా వచ్చినాయి గుండ్రుగుడు, అవి అయితే పైన పెట్టేసింది. ఇంక లాస్ట్లో అయితే మీకు అయితే చూపిస్తున్నాను. తర్వాత అయితే దండం పెట్టుకోవడానికి అత్తేసరి వండుకుంటామండి కంపల్సరీ. మేమైతే భోగి రోజున అత్తేసరి వండుకుని దండం పెట్టుకుని తాతయ్యకి తింటాము. పెసరపప్పు కందిపప్పు కలిపేసి మా అమ్మ అయితే వండేసిందండి. మొత్తం వీడియో అయితే తీయలేదు అత్తేసరి ఎలా వండుతుందో అని. ఇలా అయితే కడిగేసుకుంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఇలాగైతే దండం అయితే పెట్టేసుకుంటున్నాం తాతయ్యకి. ఇంకో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.